సో సమాజంలో వేణుళ్ళుకుపోయిన అనాగరిక ఆచారాల్లో జోగిని వ్యవస్థ ఒకటి. సో మనకి ట్విన్ సిటీస్ జోగినిగా చలామణి అవుతున్న రాధిక ప్రస్తుతం మన సాక్షి స్టూడియోస్లో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. జోగిని వ్యవస్థకి ఆవిడ బాధితురాలా లేకపోతే ఎందువల్ల అలా చేయవలసి వస్తుంది ఏంటి అనేది ఆవిడ మాటలోనే విందాం. హాయ్. సో రాధిక గారు, హౌ ఆర్ యు డూయింగ్? యా ఫైన్ అండి. So Jogini, that the system called Jogini, which is like the reflection of the feudal system in Indian society. So what do you think of that, first of all? Jogini system is like from olden days. It's not taken place by now and then and recently. It is like from past so many years. So it was keep on prolonging in all the cities and in the villages. People who are like backward and all, still they are making this all. Okay. Is it imposed by some people in the villages, or are you doing it by own? I mean, you get that God on you, is that right? Yeah. You want me to talk in Telugu or English? Anything, whichever language you're comfortable with. Yeah, actually what is the thing is people don't force or they don't make involvement in the cities. But coming up to my viewpoint, in the villages it's like they will have such type of courtesy in their villages. People who place that from first in their family, after one they completed, after there are several, again they have to do the same thing like the children and all. So is it a tradition in the families, or you did by It's choice? it's not a tradition. We can't say that it's a Let's tradition. say that if somebody did that in your family, is it something that you have to do that? No. అది ఆచారం అని నేను చెప్పడం లేదు. యాక్చువల్లీ వన్స్ ఏ జోగిని హ్యాస్ డిక్లేర్డ్ దట్ షీఈస్ ఏ జోగిని అండ్ జోగిని డోంట్ మ్యారీ అండ్ ఆల్, దే విల్ నాట్ హ్యావ్ extra, they'll have extra. What are the circumstances that one would declare as jogini? మీ ఫ్యామిలీ తీసుకున్నాం, సో మీరు జోగినిగా ఎంచుకోబడ్డారా? మీరు అలా అంటే నా విషయానికి వచ్చేసరికి నేను చెప్పడం ఏంటనంటే నన్ను ఎవరు చేయలేదు అండ్ మై ఫ్యామిలీ డెంట్ ఫోర్స్ మీ దట్. యాక్చువల్లీ నాకు ఒక సర్టన్ ఏజ్ అప్పుడు ఒక 10 years అప్పుడు నాకు అమ్మవారు రావడం జరిగింది. దాని తర్వాత మా పేరెంట్స్ కొన్ని టెంపుల్స్ ఇలాగే అక్కడిక్కడ తీసుకెళ్లారు. ఆఫ్టర్ దట్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ మీ. సో దే థాట్ దట్ అట్లీస్ట్ దేవుడితో అటాచ్ చేస్తేనా షీల్ బి ఓకే అని చెప్పి దే మేడ్ మీ టు దిస్. ఓకే. సో మన జంట నగరాల్లోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలో బోనాలు పండుగ అధికారికంగా లాస్ట్ ఇయర్ నుంచే గవర్నమెంట్ చేపడుతుండడం మనం చూస్తున్నాం. సో బోనాలు పండుగలో మీకున్న ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుంది? బోనాల పండుగలో జోగినికి చాలా ప్రత్యేకత ఉందండి. బోనం జోగినితో చేయించడం వల్ల దే విల్ హ్యావ్ ఏ గుడ్ అని వీ హ్యావ్ అనమాట. అంటే ఇప్పుడు ట్విన్ సిటీస్లో ఏదైతే బోనాల ఫెస్టివల్స్ అవుతాయో అన్ని టెంపుల్స్కి దే విల్ కాల్ హస్ యాజ్ అ గెస్ట్ అండ్ టు ఆఫర్ ద బోనం టు ఆల్ గాడెసెస్. ఫస్ట్ గోల్కొండలో స్టార్ట్ అవుతాయండి బోనాలు. ఆ తర్వాత ట్యూస్డే రోజు ఇక్కడ బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది. ద నెక్స్ట్ దే విల్ కండక్ట్ ఇన్ మహంకాళి టెంపుల్ అండ్ ఆఫ్టర్ దట్ ఎట్ లాల్ దర్వాజా. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్? ఎందుకు పిలుస్తారండి మిమ్మల్ని? అంటే ఎందుకు ఫస్ట్ బోనం మీతోటి ఎందుకు? తొలి బోనం అమ్మవారికి ఎందుకంటే ఒక ఫ్యామిలీ లైఫ్ నుంచి వీఆర్ లైక్ ఫార్ కదా. అంటే భగవంతుడికి వీఆర్ లైక్ ఎక్కువ బ్రహ్మచారులు అలాంటి వాళ్ళకి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది దేవుడితో. అంటే వీళ్ళు దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ట్రా దిస్ థింగ్ అని చెప్పి దే విల్ కాల్ హస్ అండ్ దే విల్ మేక్ హస్ టు ఆఫర్ ద బోనం టు గాడ్ అనమాట స్పెషల్గా. అండ్ ఇంకా చెప్పాలని అంటే ఎవరైతే జోగినీస్తో చేయించాలి అది అది అనుకుంటారో దే హ్యావ్ ద కస్టమ్ ఇన్ దేర్ ఫ్యామిలీస్లో కూడా ఉంటారు కొంతమంది వీళ్ళతో చేయించాలి అని. అయితే దే విల్ స్పెషల్లీ కాల్ హస్. ఓకే. అంటే ఇప్పుడు దేవతలకి అంకితం అవ్వడం లేకపోతే దేవుడికి దగ్గరగా ఉన్నారు ఈ జోగినీలు, వాళ్ళకి అటాచ్డ్గా ఉంటారు దేవతలకి, ఇలా పూజలు అందుకోవడం అనేది ఒక ఎత్తు అయితే, గ్రామాల్లో విషయానికి వచ్చేటప్పటికి చాలామంది పేద లేకపోతే బడుగు వర్గాలు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. దట్ మన్ ఇఫ్ యు టేక్ దట్ నిజామాబాద్ సమ్ అదర్ తెలంగాణ అంటే నిజామాబాద్ ఓకే ఇప్పుడు ఎంత ఉందో లేదో మనకి చెప్పాలంటే నిజామాబాద్లో మహబూబ్ నగర్లో అలాంటి చాలా ఏరియాస్లో జోగినీస్ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫ్యామిలీస్తో అటాచ్మెంట్ చేయడం వల్ల వాళ్ళు ఎన్నో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే విలేజెస్కి అక్కడ
ఏమి ఉపాధి ఉండదు, వాళ్ళు ఏం చేయలేకపోతారు. ఒక జోగినిగా చేసినప్పుడు ఏదో ఇయర్లీ వన్స్ ఒక ఫెస్టివల్ వచ్చినప్పుడు అమ్మవారి ముందు ఏదో చేసి వాళ్ళు ఒక టెంపుల్ అంటే ఇప్పట్లో అయితే టెంపుల్స్ కూడా జోగినీస్లో వాళ్ళు అలా చేస్తున్నారు, ఒక పూజకు పరిమితం అవుతారు, అలా చేస్తున్నారు అని కూడా చెప్పలేము. ఎందుకంటే ఈ ట్విన్ సిటీస్లో ఉన్న జోగినీస్కి ఇప్పుడు హైదరాబాద్కి విలేజెస్తో పోల్చి చూస్తే ఇక్కడ సిటీలో చాలామంది జోగినీస్ ఉన్నారు. బట్ వాట్ డు దే డూ బేసికలీ, ఏం చేస్తారు? అంటే ఇప్పుడు అమ్మవారి పూజలు ప్లస్ ఇంకొకటి దేవుడికి సంబంధించిన ఇప్పుడు ఒక పూజకు పూజారి ఎలా ఇది చేస్తుంటారో జోగినీస్ కూడా ఇలాంటి ఒక అమ్మవారి పూజలకి స్పెషల్లీ దట్ ఈస్ అ గుడ్ సైడ్ యువర్ టెలింగ్ అబౌట్, రైట్? గుడ్ సైడ్. యా, సో ఇప్పుడు మీరు చెప్పినట్టు బోనాలప్పుడు దేవతలతో ఇప్పుడు అంటే ఇప్పుడు నా చేస్తారు అనేది గుడ్ సైడ్ విచ్ ఇస్ ఫైన్. బట్ మనం గ్రామాల్లో తీసుకున్నట్టయితే దట్ మీరు చెప్తున్నారు ఇట్స్ అ గుడ్ సినారియో దట్ సిటీలో జోగిని అంటే కనుక గుడ్ అంటే నా విషయం వరకు ఉంటుంది అని చెప్తున్నారు. బట్ జోగిని అంటే రెస్పెక్ట్ ఉంటుంది, జోగినీస్ ఇలా ఉంటే అలా ఉంటే రెస్పెక్ట్ కోసం జోగినీస్ అవుతారు. కొన్ని ఫ్యామిలీస్లో తెలవడం వల్ల జోగినీస్కి రెస్పెక్ట్ ఉందని వీళ్ళు ఇలా చలామణి అవుతున్నారని కాదు. ఒక్కసారి వన్స్ పీపుల్ హ్యాస్ డిక్లేర్డ్ దట్ వీఆర్ సో అండ్ సో ఈ రిలీజియస్లో ఈ రిప్రజెంటేటర్గా కానీ కావచ్చు, లేకపోతే ఒక దేవుడు ఈ దీంట్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలిసినప్పుడు షీజ్ ఏ జోగిని, షీ ఆఫర్స్ బోనం టు గాడ్, షీ గెట్ ఏ పూనకం, తనకు అమ్మవారు వస్తుంది అని అలా చెప్పడం వల్ల జనాలకు ఒక ఇప్పుడు మా ఏరియా సరౌండింగ్స్లోనే కానివ్వండి, మా రిలేషన్స్లోనే కానివ్వండి, మా దగ్గరకు వచ్చే డివోటీస్లోనే కానివ్వండి, దే విల్ హ్యావ్ సమ్ రెస్పెక్ట్ ఆన్ హస్ అనమాట. ఓకే, గ్రామాల్లో సమాజంలో జోగిని అనే వాళ్ళని ఏ విధంగా వాడుకోబడుతున్నారు అనేది చాలా మందికి తెలిసిందే. అంటే గ్రామంలో ఉన్నత వర్గాలు లేకపోతే జమీందారులు కానివ్వండి జోగిని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ఆల్రెడీ ఆ జానర్ పైన శ్యామ్లా గారు మూవీ కూడా తీయడం జరిగింది. అలాంటి ఒక చేంజ్ తను కూడా ఈ సహాయత జోగిని వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా తను కూడా ఈ జోగిని వ్యవస్థలో చేంజ్ తేవాలని చాలా కృషి చేసింది. కానీ మేబీ తను హెల్ప్ఫుల్ అయి ఉండొచ్చు, కాకపోతే జనాలే తన నుంచి హెల్ప్లెస్ అయి ఉండొచ్చు. అంటే మీకు ఏదన్నా అలాంటి సందర్భాలు ఎదురైనా వేర్ దట్ యూ బికమ్ సో అన్కంఫర్టబుల్ దట్ వేర్ యూ హ్యాడ్ టు బి జోగిని సో దట్ somebody tend to exploit you on that way? Nobody exploited me in this. I'm clearly telling you na, from my childhood I was into this pujas and all, and అది అమ్మవారికి ఇష్టమైన ఒక భక్తురాలుగా అయినా అమ్మవారికి నేను నా లైఫ్ అంకితం చేసి ఉండొచ్చు, లేకపోతే ఈ యాక్సెప్టెన్సీ అది పబ్లిక్లో కూడా వచ్చిండొచ్చు. ఓకే, అంటే కొన్ని ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, సో ఎంతసేపు మనం సిటీల్లో మాట్లాడకుండా మీరు చెప్పిన డిస్ట్రిక్ట్స్లో తీసుకుంటే కనుక ఒక జోగిని అనే అమ్మాయిని ఒక వస్తువుగా వాడటం, ఓకేనా, వాళ్ళకి పుట్టిన పిల్లలకి ఎలాంటి గౌరవం సొసైటీలో లేకపోవడం అనేది మనం చూస్తూ ఉంటాం. అంటే వాళ్ళకంటే ఫ్యామిలీస్ ఇట్లా 10 మందిలో వచ్చి మ్యారేజ్ చేసుకొని అలా లేదు కాబట్టి వాళ్ళకు లివింగ్ రిలేషన్షిప్, ఎక్స్ట్రా రిలేషన్షిప్ ఎవరైతే విలేజెస్లో పెద్దవాళ్ళు ఉంటారో పటేళ్ళు పట్టవాళ్ళు వాళ్ళతో ఏదైతే అవుతుందో అది చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు ఏదైతే ఉంటుందో వాళ్ళకు ఫాదర్ మదర్ ఉండరు. ఏంటంటే ఎక్కడికైనా జనాల్లో వెళ్ళినా వీళ్ళు జోగినీస్ పిల్లలు అని చెప్పి వాళ్ళని తిరస్కరించి మాట్లాడే విధంగా. ఇంకా కానీ సిటీ ట్విన్ సిటీస్కి వస్తే ఇక్కడ ఏంటంటే ఒక అల్ట్రా మోడ్రన్ ఇది జనాలలో ఉందన్నమాట. సొసైటీ ఇప్పుడు ఇక్కడ ట్విన్ సిటీస్లో ఎలా ఉన్నారంటే సొసైటీలో ఉన్న దాని ప్రకారంగా నడుచుకుంటారనమాట. అంటే ఎక్కడో బ్యాక్వర్డ్ పీపుల్, అంటే వీఆర్ ఎడ్యుకేటెడ్, వీ నో వాట్ ఈస్ వాట్ అండ్ అలా అనమాట. Are you happy being Jogini? Because I'm into this, so I should say that I'm happy, but I don't say that this system has to be prolonged. It has to be stopped. Okay, why? Why? Because ఇలా చేయడం వల్ల కొన్ని ప్లసెస్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి. సో ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి? ప్లస్ పాయింట్స్ ఏంటంటే కొంతమంది చూసి నవ్వే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసి ఆదరించే వాళ్ళు ఉంటారు, కొంతమంది చూసి రెస్పెక్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటారు, గౌరవం ఇచ్చేవాళ్ళు. ఇక్కడ సిటీలో అయితే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. బయట డిస్ట్రిక్ట్స్తో పోల్చుకుంటే సిటీస్కి చాలా. సో మీరే చెప్పారు ఇంతకుముందు దట్ ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళ ద్వారా పుట్టిన పిల్లలకి వాళ్ళ తండ్రి ఎవరు అనేది తెలియక వాళ్ళు సొసైటీలో ఏ విధంగా తిరస్కరించబడతారు, విచ్ ఇస్ అట్రాషియస్, రైట్? సో ఆ సిస్టమ్ మారడానికి మీరు చెప్పారు, మీరు శ్యామ్లా లాంటి వాళ్ళు ఎంతో పోరాడారని కూడా చెప్పారు. సో అలాంటిది ఆగిపోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిదని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఒక ప్లేస్కి వెళ్ళాము, దానిపైన రీసెర్చ్ చేసాము, దాని తర్వాత నెక్స్ట్ డే దానికోసం దాని వెనకాల మనము
ఇది చేస్తూ ఉంటే దానిలో ఒక చేంజ్ ఉంటుంది. ఇప్పుడు వెళ్ళామా, స్టూడియోలో వచ్చామా, మాట్లాడామా, ఇది పబ్లిక్గా చెప్పామా, అది కాదు. దే హ్యావ్ టు బీ చేంజ్డ్. ప్రభుత్వం నుంచి కూడా వీ షుడ్ హ్యావ్ సమ్ రిక్వైర్మెంట్స్ లైక్ ఫర్ ద జోగిని పీపుల్. ఓకే, ఇప్పుడు స్కూల్ చిల్డ్రన్ అంటే ఇప్పుడు జోగినికి వచ్చిన సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు స్కూల్స్లో కూడా వాళ్ళని జోగిని అని అయితే కనుక వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ ఎవరు అని అడగడానికి లేదు అనే ఒక సిస్టమ్ కూడా ఉంది. సో దానివల్ల వాళ్ళ సొసైటీలో ఒక పేరు, వాళ్ళకి మంచి పేరు రావడం అనేది ఎప్పటికీ జరగదు. సో ఈ సిస్టమ్ మారాలి అంటే మంచి పేరు రావడం అంటూ జరగదు అన్న విషయం లేదండి. యాక్చువల్గా ఏంటంటే మంచి చెడు అన్నది మనుషులలో మనం తిరిగే సరౌండింగ్స్, మన చుట్టుపక్కల వాళ్ళు ఎలా మనల్ని రిసీవ్ చేసుకుంటే అలా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది జోగ్నీస్ని అంటే అక్కడ వాళ్ళ విలేజెస్ వరకు కొంతమంది సానుభూతితో కూడా వాళ్ళని అది చేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు జోగ్నీస్ అంటే సానుభూతి అవసరమా జోగినీలకు? ఒక్కరి సానుభూతి అని అవసరమా అని అంటే ఇప్పుడు అక్కడ వాళ్ళకు ఉపాధి లేదు కదా. ఇప్పుడు మీలాగా చదువుకున్న మిమ్మల్ని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళు చదువుకొని అసలు ఈ సిస్టమ్ నుంచి బయటపడి సామాన్యులు ఎలా అయితే బ్రతుకుతున్నారో ఆ విధంగా బ్రతికితే ఎంతో గౌరవప్రదంగా ఉంటుంది అని మీకు అనిపించింది. జోగినీస్కి ఎక్కడైతే విలేజెస్లో ఉన్న జోగినీస్కి ఏంటంటే వాళ్ళు ఒక వేరే వాళ్ళ పరిపాలనలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏంటంటే అది అక్కడికి వాళ్ళు లోపల వాళ్ళ లైఫ్ లీడ్ చేయడము, వాళ్ళు బయట పడకపోవడము, ఇలా చెప్పుకొని ఇలా బయటికి రాకపోవడం వల్ల వాళ్ళు అక్కడికి స్టాప్ అయిపోతున్నారు. ఇక్కడ మా సిటీ జోగినీస్కి వస్తే ఏంటంటే ఇప్పుడు ఈ ట్విన్ సిటీస్లో ఎవరికైతే తెలిసిన వాళ్ళు ఉన్నారో జోగినితో బోనం చేయించాలి, ఏదైనా అమ్మవారి పూజ చేయించాలి, వాళ్ళ ఇంటికి వస్తే మంచిది అని అలా చేసే వాళ్ళు ఉన్నారు. అంటే జోగిని ఇక్కడ సిటీతో విలేజ్తో పోల్చుకుంటే దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్ అనమాట. అక్కడ ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ ఉంది, ఇక్కడ ఏంటంటే దే విల్ రిసీవ్. ఎస్, దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ దట్ పాయింట్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డిరైవ్ ఇస్ ద సిటీలో ఉండి మీరు ఎంత గౌరవప్రదంగా మంచి పేరు లేకపోతే ఏదైతే గౌరవం మీకు దక్కుతుందో. కాకపోతే ఏంటంటే ఈ విషయం వస్తే చెప్పడానికి నేను ఏంటంటే ఇందులో ఉన్న ఈ వృత్తిలో ఉన్న వాళ్ళకి పోటీ ఎక్కువ ఉంటుంది. ఏ విధంగా ఉంటుంది అంటే ఇప్పుడు అంటే మా జోగిని వెల్ఫేర్ దాంట్లో చూసి చెప్పడానికైతే ఏంటంటే కాంట్రవర్సీ ఎక్కువ. తను అలా చేసింది, నేను ఇలా చేయాలి. అంటే ఏ విధమైన కాంట్రవర్సీ అంటే పూజల విషయాల్లో తను అంత బాగా ప్రజెంటేషన్ చేసింది, తనకన్నా బాగా ప్రజెంటేషన్ చేయాలి. ఇప్పుడు రోల్ మోడల్గా ఎవరన్నా ఇప్పుడు ఏ ఒక్క పని చేసినా కానీ ఎవరన్నా దానికి రోల్ మోడల్ ఉంటారు కదా. ప్రతి రంగంలో ఉంటుంది, దీంట్లో కూడా ఉంటుందని మీరు చెప్తున్నారు. సో ఉపాధి అంటే మీకు ఏ విధంగా డబ్బులు, జీవన ఉపాధి ఏ విధంగా వస్తుందండి? మాకు జీవన ఉపాధి ఏ విధంగా వస్తుందంటే ఇప్పుడు ఘటాలు అది చేస్తుంటాం కదా, అక్కడ ఎవరైతే వాళ్ళు వెళ్తారో దానికి రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుంది, వడి బియ్యం అది పోస్తూ ఉంటారు. అంటే ఇంకా వాళ్ళు ఏంటంటే వాళ్ళ తృప్తి మేరకు, వాళ్ళ సంతోషం మేరకు దే విల్ గివ్ హస్. అంటే ఈజ్ ఇట్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ ఆర్ డ్యూరింగ్ ద ఫెస్టివల్స్ అని కాదు, ఇన్ బిట్వీన్ కూడా మొక్కులు అవి చేస్తుంటారు. అమ్మవారికి ఏ ఒక్క పూజ చేసినా మాకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేసి మేము ఇలా అమ్మవారి పూజ చేస్తున్నాం, మీరు రావాలి అని చెప్పి దే డూ దాట్. చాలా మంది విద్యావేత్తలు, లాయర్స్, అడ్వకేట్స్ కూడా జోగినీల గురించి సుప్రీం కోర్టు వరకు వెళ్ళి పిలివేయడం కూడా జరిగింది, మీకు తెలిసే ఉంటుంది. సో ఈ సిస్టమ్ నుంచి బయటపడాలి, వాళ్ళు కూడా సమాజంలో ఒకళ్ళుగా గౌరవింపబడాలి అని చెప్పి. సో మీకు తెలిసే ఉంటుంది గవర్నర్ తివారీ విషయంలో ఏ విధంగా అయితే DNA టెస్ట్లు ఏ విధంగా చేసి ఎవరు ఫాదర్ అని తేల్చారో ఆ విధంగా జోగినీల ద్వారా కలిగిన సంతానానికి వాళ్ళకు కూడా టెస్టులు చేసి ఎవరైతే ఫాదర్గా ఉన్నారో, ఎవరి ద్వారా అయితే సంతానం కలిగిందో వాళ్ళని బాధ్యులు చేసి సమాజంలోకి నిలబెట్టాలి అని ఒక ఫైట్ మధ్యలో అది ఆబ్వియస్ గా. ఎందుకంటే బికాస్ దే ఆర్ బ్యాక్వర్డ్ పీపుల్, దే డోంట్ హ్యావ్ ఎడ్యుకేషన్, దే డోంట్ నో వాట్ ఈస్ వాట్, అండ్ దే ఆర్ కంప్లీట్లీ destroying their life in this because the somebody made to do all this nonsense. Right. Because they have to come out, they should know what is what. If somebody is saying that you should be in this all, you should have a change in them. So how to get the change? Because as that I can say that as happy jogini, but the person who is in the city and who is getting proper respect, and looking at some other joginis. Ante ipudu because we are అంత రెస్పెక్టెడ్గా మేము జనాల్లో. ఐ అండర్స్టాండ్ దట్ బేసికలీ మీరు బోనాలకి పూజలు అందించడమే కానివ్వండి, లేకపోతే మీరే చెప్పారు సో ఇంటికి ఆహ్వానిస్తారు, ఒక సరిగా గౌరవిస్తారు, మీకు ఏదైనా కానుకలు ఇస్తూ ఉంటారని చెప్పి. దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ సేయింగ్ దట్ బీయింగ్ అ హ్యాపీ జోగిని, లుకింగ్ అట్ ద జోగినీస్ హూ ఆర్ దేర్ ఇన్ ద డిస్ట్రిక్ట్స్ who are being exploited by the people there who are from that rich families. వాళ్ళ ద్వారా ఎవరైతే ఎక్స్ప్లాయిట్ చేయబడుతున్నారో వాళ్ళని బయటికి రావడానికి చేయాల్సిన ప్రయత్నాలు ఏంటి, ఎవరు ముందుకు రావాలి అంటే మీకు ఆ బాధ్యత లేదా? నాకు ఉందండి. ఇప్పుడు ఐ వాజ్ జస్ట్ కమింగ్ అవుట్. అంటే ఐ జస్ట్ వాంట్ టు
మేక్ ఏ దిస్ ఆల్ ఐ షుడ్ రియలైజ్ ఇట్. అంటే నేను వెళ్ళి చేయాలి. అంటే ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఐ కాంట్ సే దట్ ఐల్ డూ దిస్, ఐల్ డూ దట్ ఫ్రమ్ త్రూ ఛానల్. వెన్ ఐ డిడ్ ఇట్ హ్యాస్ టు కమ్ ఆన్. వాట్ ఈస్ ద కోర్స్ ఆఫ్ ప్రాసెస్? ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ప్రాసెస్ ఏ విధంగా స్టార్ట్ చేయాలంటే ప్రతి ఊరికి వెళ్ళాలి, కౌన్సిలింగ్ ఇవ్వాలి. జోగ్నీస్ అంటే ఎలా, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పాలి. అలా అన్నమాట. సో మీరే చెప్పారు. సో మీరు ఇది గౌరవప్రదమైన జీవితం మేము జీవిస్తున్నప్పటికీ మేమైతే ఇది ఎంకరేజ్ చేయము, ఇది ఇంకా ముందుకెళ్ళాలని మాత్రం మేము చెప్తున్నాను. నేనేం చెప్తున్నాను ఇప్పుడు నేను జోగ్నీగా ఉన్నాక నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానో కూడా చెప్తాను మీకు. అంటే ఇప్పుడు సీనియర్ మోస్ట్ జోగ్నీస్ ఉంటారు, వాళ్ళు అంటారు ఇలా ఇప్పుడు రిలీజియస్కి రిప్రజెంటేటివ్గా మేము ఉన్నాము, మీరు ఇలాగే ఉండాలి, మీరు అలాగే చేయాలి, మీరు మేము చెప్పినట్టు చేయాలి. అంటే అక్కడ ఏంటంటే విలేజెస్లో పటేళ్ళు పటవారులు చేస్తుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ సీనియర్ మోస్ట్ జోగ్నీస్ ఉంటారు కదా, వాళ్ళు ఎవరైతే అప్కమర్స్ ఎవరైతే న్యూగా ఇందులో, బికాజ్ గాడ్ ఫేట్ అండి అది, ఎవరు కావాలని చెయ్యరు. వెన్ దే హ్యావ్ బీన్ ఇన్ టు దిస్ దే విల్ ట్రై టు స్టాంప్ దెమ్ డౌన్, బికాజ్ దే షుడ్ నాట్ బీ. వాళ్ళు ఇప్పుడు లైఫ్ లీడ్ చేయాలంటే ఏదో ఒకటి చేయాలి కదండి. ఇప్పుడు నేను ఉన్నాను, ఘటాలకు ఎత్తుకోవడానికి పరిమితమయ్యాను. అంటే నేను ఒక ప్లేస్కి వెళ్తాను, అక్కడ ఘటం ఎత్తుకుంటాను. అక్కడ నన్ను టెలివిజన్ వాళ్ళు, టీవీ వాళ్ళు ఫోకస్ చేసి నన్ను టెలివిజన్లో చూపిస్తుంది, నా ప్రాబ్లం కాదు కదండి. I went to Golconda like this only, this last Sunday. I offered Bonum to God. And Sakshi TV people, they saw me there and they asked me for the interview. And I should respond to them and I should talk about... చాలా కొద్ది మందికి మాత్రమే ఈ అవకాశం వస్తుందని మీరు అంటారు. ఓకే, సో ఆ రకంగా కాంపిటీషన్ దీంట్లో ఉంది అన్నారు. సో ఇంకా ఏ రకమైన ఇబ్బందులు ఉంటాయి అంటే నేను అడగడానికి రీజన్ ఏంటంటే, అంటే వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం మట్టుకు ఏం చేస్తారంటే వీళ్ళు ఇలా లైఫ్ లీడ్ చేయాలి, అలా లైఫ్ చీట్. అక్కడ ఏంటంటే వాట్ ఈస్ దట్ కాంప్లికేషన్ దట్ అంటే మీరు ఇప్పుడు నేను ఉన్నాను, ఇంత ట్రెడిషనల్గా రెడీ అయ్యాను, ఇప్పుడు ఇక్కడ స్టూడియోకి వచ్చాను, అది నా ఇష్టం. ఇప్పుడు నన్ను ఎవరు రూల్ చేయకూడదు. That is what I mean you to say. My parents have given me this life and they are not asking me anything why you are doing all this, because they know what I am. బట్ ఇక్కడ ఈ విషయానికి వస్తే కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఇలా ఉండకూడదు, అలా ఉండాలి, మీరు ఇలా ఇంత పాష్గా ఎందుకుంటారు, ఇంత స్టైలిష్గా ఎందుకుంటారు, ఇలా ఎందుకు రెడీ అవుతారు. ఇప్పటికీ దేవత పూంతుందండి? అవునండి, పూంతుంది, చూపిస్తుంటారు కదా. ఎలాంటి సిమ్టమ్స్ అంటే సిమ్టమ్స్ అంచలేదు తెలియదు. అంటే సిమ్టమ్స్ అంటే ఎలా చెప్పను అంటే నాకు కూడా అమ్మవారు వచ్చినప్పుడు, అమ్మ ఆవగించినప్పుడు ఏమవుతుందో తెలియదు. అది ఒక ఏమని చెప్పాలి, ఐ కాంట్ టెల్ యూ, ఐ కాంట్ ఎక్స్ప్రెస్ యూ ఇన్ వర్డ్స్. ఇట్స్ ఆల్ లైక్ హ్యాపెన్స్, అంతే. అది జరుగుతుంది, చూసిన వాళ్ళని అడిగితే నాకన్నా బెటర్గా చెప్తాను. మొత్తానికి మీరు రీసెర్చ్ అయితే చేయదలుచుకున్నారు. సో జోగినీలుగా బాధ అయితే ఎవరైతే పడుతున్నారో, మీరు చెప్పినట్టు పట్వారీలు, పటేళ్ళు, వాళ్ళ ద్వారా బాధింపబడుతున్న వాళ్ళని దీని నుంచి బయటికి తెస్తారని మీరు మీ ధ్యేయం అదేనంటారా, అనుకోవచ్చా? అంటే ఐఎమ్ జస్ట్ ఐ హ్యావ్ ఎ స్మాల్ ఇంటెన్షన్. తప్పు లేదు ఉండడం, అదేనా అని అడుగుతున్నా. అవును, ఉందండి. నేను ఏంటంటే మ్యాక్సిమం ఐ షుడ్ హెల్ప్ఫుల్ టు సమ్ పీపుల్ హూ వేర్ ఇన్ దిస్, ఐ షుడ్ సేవ్ దెమ్ ఫ్రమ్ దిస్ అని చెప్పి, అంతే. ఓకే, థ్యాంక్ యూ రాధిక గారు. సో ఇవాళ సాక్షి టీవీకి వచ్చి జోగిని వ్యవస్థ గురించి, అలాగే మీరు చేయబోయే రీసెర్చ్ గురించి కూడా మాతో పంచుకున్నారు. అండ్ ఇట్ ఈస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ, బీయింగ్ ఎడ్యుకేటెడ్, యూ ఆర్ హ్యావింగ్ అ రెస్పెక్టబుల్ లైఫ్ as a Jogini, and still that you do not want to anybody to practice this or prolong this, which is appreciated. Yeah. Thanks for being with us.